Born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. రోజు మరి నాతో పాటు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. నమస్తే అంకుల్. హీరోలా ఉన్నారు అంకుల్. ఎలా ఉన్నారు ఇంతకి? హీరో అబ్బాయి ఫాదర్ కూడా హీరో లాగే ఉండాలా? అది ఆంటీ ఫేస్ లో ఆనందం. లాస్ట్ టైం చూస్తే ఎక్కడో చిన్న టెన్షన్, ఎక్కడో ఒక చిన్న బాధ, కొడుకు అక్కడ ఉండిపోయాడన్న ఒక చిన్న ఆలోచన. ఈ రోజు మాత్రం ఎంత హ్యాపీ కనబడుతుందో ఫేస్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అంకుల్ ఏంటి సంగతులు? బాగానే ఉన్నాం. వాడు బాగానే ఆడుతాడు. వాడు మైండ్ మెచ్యూర్ చేసుకుని అక్కడ ప్రస్తుతానికైతే ఆ 3 వారాల కన్నా ఈ 4వ వారం నుంచి వాడు ప్రూవ్ చేసుకుంటాడు. అది మాకు కొద్దిగా పాజిటివ్ ఉంది, సంతోషంగా ఉంది. అసలు మీకు ఎంత హ్యాపీగా ఉంది చెప్పండి. మాకైతే హ్యాపీ అన్నమ్మా. ప్రతి ఒక్కరు నా షాప్ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా వచ్చి కళ్యాణ్ నాన్నగారిని చూడాలని షాప్ దగ్గరకు వచ్చి చాలా మంది బళ్ళు మీద వాళ్ళ పిల్లలు తీసుకుని వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులని వచ్చి చూసి పలకరించుకొని వెళ్తారు, ఫోన్లు చేస్తాను. నా కొడుకు ఇంత దీనికి వెళ్తాడా అని నేను కళ్ళ కూడా ఊహించుకోలేదు. ఆ ఆనందం మరి ఇంకా మాటలతో చెప్పలేం. అంతే, తెలిసిపోతుంది. మాటల్లో చెప్పలేకపోతున్నారు కానీ మీ కన్నీళ్ళు చెప్తుంది. కళ్ళంటే వాటర్ తెలిసిపోతుంది, మాటల్లో చెప్పలేం. కాకపోతే అంటే నేనైతే ఊహించుకోలేదు. నేను నా కొడుకు మా పరిస్థితిని బట్టి మేము అన్ని పెంచి అన్ని ఇచ్చేసాం తప్ప వాడికి ఎప్పుడు మనం ఎదటోళ్ళని మాట పట్టి రావాలా, ఎక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడాలి, చిన్నవాళ్ళతో మాట్లాడాలి చెప్పుకొని పెంచాను. కానీ ఈ స్థాయికి వెళ్తాడని నేనైతే ఊహించలేదు. గర్వంగా ఉందా? చాలా గర్వంగా ఉంది. ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం లో ఎక్కడో చిన్న భయం కనిపించింది నా కొడుకు ఏంటి అని. ఈ రోజు ఆ భయం కనబడట్లేదు, భయం అయితే లేదు. భయం అయితే ఆ 3 వారాల్లో కొద్దిగా భయపడ్డాను కానీ, ఎందుకంటే మనలాంటి మధ్య తరగతి వాళ్ళు అందులో వెళ్ళిన తర్వాత ఏంటి వీడి మైండ్ మెచ్యూరిటీ ఎలా ఉంటుందో, చిన్నపిల్లడు వయసు బట్టి వయసుకు మించి వీడు దాంట్లోకి వెళ్ళాడు. అక్కడ హౌస్లో ఉండాలంటే అందరు పెద్ద వాళ్ళు సెలబ్రిటీలు అందరు అనుభవదారులు ఉంటారు, వాళ్ళందరినీ తట్టుకోలేడా అని భయపడేవాడిని. కొంత ధైర్యం వచ్చింది, పర్లేదు. నిన్న కెప్టెన్సీ చేసిన దానికైతే నేను కళ్ళ ఉంచుకోలేదు. వాడు అలా దీనికి వాడికి ఎప్పటికీ కుటుంబంలోనే ఎప్పుడు బయట చదువుకోవడం, బయట ఉండడం, పండగలకి పబ్బలకి రావడం కానీ ఎక్కువసేపు వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది లేదు. చదువు తర్వాత మళ్ళీ అక్కడికి పంపడం, వాడిని ఎప్పుడు బయటనే ఉంచాం. ఆ బయట ఉంచడం వల్ల ఇంత హౌస్లో ఇలా ఉండాలి, అడంత మెచ్యూర్ ఉంటుందని నేను అయితే అనుకోలేదు. అలాంటిది అందులోకి వెళ్ళిన తర్వాత బాగా ఇదయింది. అక్కడ కొద్ది గర్వంగా ఉంది. తొందరగా అన్ని నేర్చుకోగలుగుతాడు. సూపర్ అంకుల్. దానికి తోడు ఎక్కువ నాగార్జున సార్కి 2 చేతులతో జోడించి దండం పెట్టాలి. ఫస్ట్ సారి చెప్పింది అతను నీ రీతి మార్చుకోవాలని, నువ్వు నీ తీరు మార్చుకోవాలని. మళ్ళీ నిన్న వారం కూడా ఎవరు ఎలా ఉంటారో ఏదైనా చెప్పడం అతనికి చాలా రుణపడి ఉంటాం. సూపర్, ఎక్సలెంట్, సో హ్యాపీ. నాగార్జున సార్, మీకు కూడా ఫ్యామిలీ తరపు నుంచి 2 చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్తున్నారు. సో మా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాగార్జున సార్ చూడడానికి స్మార్ట్ ఉంటారు, ఇప్పటికీ హ్యాండ్సమ్ ఉంటారు, ఇప్పటికీ అతని పాటలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మా చిన్నప్పుడు మా ఊర్లో 2 పార్టీలు, చిరంజీవి, నాగార్జున. మాది చిరంజీవి పార్టీ, నాగార్జున పార్టీ సపరేట్. వాళ్ళ పుట్టినరోజులకి మేము ఆ మైకులు పెట్టుకొని పార్టీలు చేసుకుంటారు. బిర్యానీలో పులిహార వండుకోవడం. అప్పుడు ఆ చిన్నపిల్లల వయసులో, ఈ వయసులోనే వాళ్ళతో ఒకసారి వాళ్ళ పుట్టినరోజుకి వాళ్ళు పెట్టారు, మా పుట్టినరోజు మేము పెట్టాం. అంత దీని ఉండేది. మా చిరంజీవి ఫ్యాన్స్ ఎంత ఇది ఉండరు, నాగార్జున సార్ ఫ్యాన్స్ కూడా అంతే ఉండరు. వాళ్ళిద్దరు ఇంత బెస్ట్ ఫ్రెండ్స్. నాగార్జున గారు, చిరంజీవి గారు అంత థిక్కెస్ట్ ఫ్రెండ్స్. అంత ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే మాత్రం ప్రతి వాళ్ళ బర్త్డేకి మేము ఫంక్షన్ చేసేవాళ్ళం. ఎప్పుడు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంకా 10th అయిపోయిన తర్వాత చాలా మంది ఎటోలటు కొద్దిగా చదువుల దగ్గర కొందరు ఎటోలటు వెళ్ళిపోవడం వల్ల ఇంకా అది అప్పటితో క్లోజ్ అయిపోయింది. లేకపోతే అప్పుడు మాత్రం వాళ్ళు ప్రతి సంవత్సరం మేము పెట్టుకుంటాం. సూపర్, అంత అభిమానం మాకు. ఫస్ట్ సినిమా ఎక్కి దాదాపు సినిమాకి వెళ్ళాం. రాత్రి మా నాన్నకి మంచంలో పడుకొని కర్రకి తలగాడ కింద కర్రలు పెట్టేసి
దుప్పటి కప్పేసి కర్రలు పెట్టిస్తావు, ఒక పక్క తలగడాను ఒక పక్క కర్రలు, తలకాయన కాళ్ళును. మా నాన్నగారు పడుకుంటా అన్నారు. అంటే ఆ ఊపిన ఆ టైం అప్పుడు సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మాకు హైవే పక్కన కదా, లారీ వారు ఎక్కితే రూపాయి ఇస్తే 5-6 ఎక్కువలు, వెనకాల 4 ఎక్కువలు, ముందు 2 ఎక్కువలు, 2 ఇచ్చాడు, వెనకాల 4 డబ్బులు ఇచ్చాడు కాదు. ఇలాంటి పనులన్నీ వాళ్ళ సినిమాలు అంటే అంత పిచ్చి, తగరపలస వెళ్ళిపోయి అతని మీద వాళ్ళ మీద అంత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఏదో ఆపకపోతే నడుచుకుంటూ వచ్చేసి మళ్ళీ తెల్లారి ఏగాడు పడుకుంటారు. సూపర్. ఆ టైంలో అంత ఇది మాకుండేది కదా. ఇప్పుడు స్టేజ్ మీదకి పిలుస్తారు, నాగార్జున గారిని డైరెక్ట్ గా చూస్తారు మీరిద్దరు, అప్పుడు ఏం చెప్తారు నాగార్జున సార్ కి? ఏం చెప్తాం, కృతజ్ఞతలు చెప్పుకుంటాం అంతే, ఇంకేం చెప్తాం. అతనితో మాట్లాడడమే, అంతవరకు వెళ్ళడమే మా అదృష్టం. అంత సెలబ్రిటీలు, అంత ఇదైన వాళ్ళు, అలాంటి వాళ్ళతో మనటి వాళ్ళు వెళ్ళామంటే ఒక విధంగా అతను చూస్తేనే ఆనందం, కడుపు నిండిపోద్ది. ఇంకేముంటది, ఇంకేం మాట్లాడగలం. సూపర్. అతను చెప్పింది మేము ఆలకించడం. అంకిల్, స్ట్రైట్ వేలో ఒక పాయింట్. లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మందికి ఏ రకంగా అర్థమైంది అంటే, వీళ్ళ నాన్నగారు ఇప్పటికీ కూడా బాత్రూంలోని బకెట్తో వాటర్ పెడతారంట, తల్లిదండ్రుల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోడంట. ఇలాగ తల్లిదండ్రుల్ని చూడలేని వాడు ఇంక బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు? ఇలాంటివి ట్రోల్స్ కమెంట్స్ చాలా ఎక్కువ వెళ్ళాయి. చూసాను నేనేంటంటే, వాడి మీద ప్రేమ మాకేంటంటే, వాడి మీద ప్రేమ అంటే ఇంకెంత అంత కాదు, కడుపులో తీసి కూడా పెట్టే అంత ప్రేమ వాడంటే. మా దీన్ని బట్టి, మా పరిస్థితిని బట్టి నాకలాగా వాడు తయారవ్వకూడదని, వాడి పిల్లలు రేపొద్దున భవిష్యత్తులో వాడు బాగుండాలని ముందు చదువు, వాడెక్కడుండి మళ్ళీ మాతో నుండి మా కష్టాలు చూసి వాడు ఎక్కడ డిస్టర్బెన్స్ అయిపోతాడని ఫస్ట్లో వాళ్ళ అత్త దగ్గర పెట్టేసి తర్వాత హాస్టల్లో పెట్టిన తర్వాత వాడిని ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా వాడి చదువుకి ఎక్కడ ఇబ్బంది మా కష్టం ఎప్పుడు చెప్పడం కాదు వాడికి ఎప్పుడు మా కష్టం అనేది చెప్పడం కాదు. వాడి మీద అంత ప్రేమ ఎక్కువైపోయి వాడి మీద దీని మీద వాడిని అలా పెంచుకొని వచ్చాము. నేను మొన్న లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే, బాత్రూంలో నీళ్లు పెడతానంటే వాడి బద్ధకమని నేను అనలేదు, వాడి మీద ప్రేమ. వాడు ఏ పని చేయకుండా వాడు చదువు, వాడు బాగుండాల, వాడిని కష్టపెట్టడం ఎందుకు, రేపు నాడు మమ్మల్ని చేసుకుంటాడు కదా, ఆడి మీద ప్రేమ ఎక్కువైపోయి నేను ఆ మాట అన్నాను. మరి జనాలకి ఎందుకు అలాగ అర్థమైందో, ట్రోలింగ్ చేసిన వాళ్ళకైతే 2 చేతులు జోడించి దండం పెడతారు. మానాడు చిన్న కుటుంబాలు ఇలాంటి వాటికి కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. వాళ్ళు చేసే పనికి మానాటి కుటుంబాలు చిందరమందరం అయిపోతాయి. వాళ్ళకి 2 చేతులు దండం పెడతాను, వాళ్ళ చేయొద్దు. పూర్తి వివరంగా తెలుసుకున్న తర్వాత పెట్టమనండి. మీ ఐడియా నుంచి వాళ్ళకి చెప్పవలసింది ఇది. ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇదేంటి అనే తెలుసుకున్న తర్వాత పెడితే బాగుంటుంది. అలా పెట్టకుండా ఇలా పెట్టడం మేమైతే చాలా ఇబ్బందులు పడ్డాం. మీ టీవీ నుంచి, మీ దీని నుంచి వాళ్ళకి ఇది పాస్ చేస్తారని నేను తెలియజేస్తాను. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.